హైవ్యూర్స్ బీజేపీ మాస్టర్ ప్లాన్, మాస్టర్ స్ట్రాటజీ ఏంటి? ఉత్తర భారతదేశంలో అవునన్నా కాదన్నా బీజేపీకి మంచి బలం ఉంది. సౌత్ ఇండియాలో కొద్దో గొప్ప అంటే పర్ల కొంచెం గట్టిగానే కర్ణాటకలో ఉంది. ఆ తర్వాత తెలంగాణలో ఉంది. ఏపీలో 1% బిలో వాళ్ళకున్న ఓట్ బ్యాంక్. మొన్న టీడీపీ పుణ్యమని జనసేన పుణ్యమని చెప్పేసి ఆ మాత్రం సీట్లు వచ్చాయి. అండ్ అప్పనంగా రాజ్యసభ తీసుకుంటున్నారు, ఎమ్మెల్సీలు కూడా బాగానే తీసుకుంటున్నారు. కేవలం సెంట్రల్లో వాళ్ళు ఉండటం, వాళ్ళ యొక్క అవసరం ఏపీకి ఉండటం, దీంతో సాగిపోతుంది. ఇంకా ఎవరెవరికో పదవులు వచ్చేస్తాయి. సరే వదిలేద్దాం. తమిళనాడు ఇప్పుడు అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక తమిళనాడులో కొంచెం ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. కేరళలో మన సురేష్ గోపి ఎంపీగా గెలిచాడు. బట్ కేరళలో కూడా అంతంత మాత్రం ఉంది. బట్ పర్లేదు, ఉన్నంతలో నెమ్మదిగా. సో ఇప్పుడు ఎందుకు సౌత్ ఇండియాకి సంబంధించి బీజేపీ సంబంధించి ఇదంతా చెప్తున్నాను? 2026లో తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. అక్కడ డిఎంకేకి సంబంధించి ఈసారి గెలిచే అవకాశాలు తక్కువ అని చెప్పి తెలుస్తుంది. దాంతో విజయ్కి అవకాశాలు కనిపిస్తుంది. ఇదే సమయంలో పోటాపోటీగా నువ్వా నేను అన్నట్టుగా అన్నామలై కూడా రేసులోకి వస్తున్నాడు. సో డిఎంకేని కాదు అని విజయ్ సైడ్ ఎవరు వెళ్తారు ఏంట్రా అన్నప్పుడు ఖచ్చితంగా నాస్తికులు కావచ్చు, నాన్ హిందువులు కావచ్చు, లేదన్నప్పుడు యాంటీ బీజేపీ వాళ్ళు. ఆ ఓట్ బ్యాంక్ చీలిపోతుంది. బీజేపీకి ఫేవర్గా ఉండేవాళ్ళు హిందువులు కొంతమంది మనకే బీజేపీ కరెక్ట్ అనుకునే వాళ్ళు ఇటే ఓట్లు వేస్తారు. ఇటువంటి అప్పుడు దీన్ని ఇంకొంచెం పెంచుకోగలిగితే డిఎంకే పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక హిందువులు అండ్ దేవుడు అంటే ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉన్నప్పుడు వారిని బీజేపీ సైడ్ తిప్పగలిగితే ఆబ్వియస్లీ ఈజీగా బీజేపీ గెలిచేస్తుంది. ఇంకా అందుకే పవన్ కళ్యాణ్ రంగంలోకి దించారు. పవన్ కళ్యాణ్ మొన్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కూడా అచ్చమలైనా ఆల్మోస్ట్ అదే ఏంటి అది భయం లేదు అని భారతీయార్ అని చెప్పేసి ప్రముఖ తమిళం కవి ఆయన రచించింది. అది భయం లేదు అంటూ. నేను నిరాశ నిస్పృహల మధ్య లైఫ్ అసలు ఏంటి ఎలా ఉంది ఏంటని అనుకుంటున్నప్పుడు నేను అది చదివాను. నా లైఫ్లో గొప్ప టర్నింగ్ పాయింట్ అదని చెప్పి తంతి టీవీ అని చెప్పేసి తమిళంకి చెందినటువంటి దానిలో నిన్న పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మీరు గత కొద్ది వారాల క్రితం కనుక చూస్తే సనాతన ధర్మానికి సంబంధించి కూడా ఒక బోర్డు ఉండాలన్నప్పుడు కూడా తమిళనాడు వాళ్ళకి మరలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అప్పుడు కూడా మరలా తమిళనాడుకి సంబంధించి ఈ తరానికి తెలియాల్సిన గుర్తు చేసినాడు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మానికి సంబంధించి ఎలా ఏంటనేది గుర్తు చేసినాడు పవన్ కళ్యాణ్. అప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు కూడా చేశారు. చాలామంది ఇది తెలంగాణను ఆంధ్రను అనుకున్నారు. తమిళనాడు తెలియని ఒక్కొక్కరు ఫీజులు ఎగిరిపోయినాయి. ఇదేంట్రా మనోడికి ఈ క్రేజ్ అని. మన మహారాష్ట్ర ఎన్నికలు, హర్యానా ఎన్నికలు మీరు ఎవరికైనా చూస్తే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేశాడో అక్కడ గట్టిగానే ప్రచారం చేసిన వాళ్ళు గెలిచేసి ఉన్నారు. సో ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటిది? పవన్ కళ్యాణ్కి సంబంధించి ఖచ్చితంగా అతను నార్త్ సౌత్లో ప్రభావం చూపుతున్నాడు. సౌత్లో ఇంకా గట్టిగా ప్రభావం చూపగలడు. తమిళనాడులో అవునన్నా కాదన్నా లెక్కల్లోకి రాకపోయినా 35% పైగా తెలుగు వాళ్ళు అక్కడ ఉంది. సో ఇటువంటి మూమెంట్లో ఆ తెలుగు వారిని అట్రాక్ట్ చేయగలిగితే అండ్ తమిళం మాతృభాష కలిగినటువంటి వారిలో కూడా డిఎంకే మీద యాంటీగా ఉన్నటువంటి వాళ్ళని ఇట్లా లాగలిగితే సూపర్ కదా. అలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు పెట్టేసి ఏ డిఎంకే అయితే హిందీ భాషను బలవంతంగా రుద్దుతుంది బీజేపీ అంటూ పెద్ద హడావుడి చేస్తున్నాడు. దానికి సమాధానం వచ్చేసి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఏమని? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మాతృభాష, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇంకోటి జాతీయ పరంగా మన దేశంలో ఉన్నటువంటి భాషలు ఏదైనా నేర్చుకోవచ్చు. నువ్వు తెలుగు నేర్పు, కన్నడ నేర్పు, ఏదైనా నేర్పు, ఎవరు వద్దన్నారు నిన్ను? హిందీ భాషను బలవంతంగా రుద్దితే నేను ఊరుకోను, అందుకని రుద్దటంలా. బట్ డిఎంకేలు తప్పు చేస్తున్నారు, హిందీ బలవంతంగా రుద్దుతున్నారని చెప్పేసి అబద్ధం చెప్తున్నారని చెప్పేసి క్లారిటీ ఇచ్చేశాడు. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో 28,000కి పైగా ఉన్నటువంటి స్కూల్లో తెలుగు మీడియం అన్నట్టుంటే 400 స్కూళ్ళలో ఉర్దూ మీడియం ఉంది, 107 స్కూళ్ళలో ఒరియా ఉంది, 55 స్కూళ్ళల్లో వచ్చేసి కన్నడం ఉంది, 30 స్కూళ్ళల్లో తమిళం ఉంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వచ్చేసి ఆ పక్కన ఉన్నటువంటి లాంగ్వేజ్ సంబంధించి కూడా స్కూల్స్ ఇక్కడ నడుస్తున్నాయి. అది ఆంధ్రప్రదేశ్ గొప్పతనం అని చెప్తూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా చెప్పింది అదే. వారు నేర్చుకున్న భాషని ఎక్కువ మంది కనుకుంటే వాళ్ళకి నేర్పండి అన్నట్టుగా చెప్పారు తప్ప వేరేది కాదు అని చెప్పారు. తర్వాత డీలిమిటేషన్. రేపు 2021 లెక్కల ప్రకారం తీసుకొని జనాభా లెక్కలు తీసుకొని లోక్సభ సభ్యుల సంఖ్య కనుక మార్పులు చేర్పులు చేస్తే ఆ సీట్లకు సంబంధించి ఏకంగా దేశంలో ఉన్నటువంటి సగం లోక్సభ సీట్లు ఆ ఉత్తరప్రదేశ్, ఆ బీహార్లోనే ఉంటాయి. ఏదైనా కుప్పల కోట్లు జనం కదా అక్కడ.
దెన్ ఆటోమేటిక్గా ఉత్తరప్రదేశ్లో బీజేపీకి గట్టి బలం, బీహార్లోనూ ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే. ఇంకా అవునన్నా కాదన్నా గుజరాత్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఈజీగా బీజేపీ సింగిల్గానే గవర్నమెంట్ ఫామ్ చేసేంత పొజిషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. దట్టు మళ్ళీ ఉత్తర భారతదేశంలో. దెన్ దక్షిణ భారతదేశం సంగతి ఏంటి? ఎక్కువ ట్యాక్సులు కట్టేది మనం, కానీ ఆ ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బుని కేంద్రం వచ్చేసి వెనుకొండిన ప్రాంతాలు, బీమారీ స్టేట్స్ అంటూ ఉత్తరప్రదేశ్కి బీహార్కి కేటాయిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏమంటారంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ వీళ్ళంతా కూడా, అయ్యా మీరు దేశానికి సంబంధించి అందరిని ఒకేలాగా చూడాలి, సంపదను కూడా ఆ రకంగా పంచాలి, కానీ మీరు ఇప్పుడు ఈ లోక్సభ సీట్లకు సంబంధించి డీలిమిటేషన్ అంటూ పునర్విభజన అంటూ మీరు చేస్తున్న దానివల్ల దక్షిణ భారతదేశంలో భారీగా సీట్లు తగ్గిపోతాయి, ఉత్తరప్రదేశ్లో భారీగా సీట్లు పెరుగుతాయి, జనాభా నియంత్రణని ఉంచినందుకు గాను మాకు ఇచ్చే బహుమతిదా? రేపు రోజు కేంద్రం బిల్లు పాస్ అవ్వాలంటే మా అనుమతి లేకుండా పాస్ అయిపోయింది, మా ఓటింగ్ అవసరం కూడా బిల్లు పాస్ అయిపోయింది. దెన్ ఇంకా మా ఉపయోగం ఏంటి? దేశంలో ఉండి ఆ రోజు రాకూడదు. కాబట్టి డీలిమిటేషన్లో భాగంగా సౌత్ ఇండియాకి నష్టం చేయొద్దు అని అంటున్నారు. దీని పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నాను మరలా, ఇప్పుడు డీలిమిటేషన్ సంబంధించి విధి విధానాలు ఇంకా ఖరారు చేయాలా? డీలిమిటేషన్లో భాగంగా సౌత్ ఇండియాకి ఒకవేళ నష్టం జరుగుతుందంటే నేనే ఊరుకోను, నష్టం చేసేలాగా కేంద్రం ఉంటుందని నేనైతే భావించట్లేదని చెప్పేసి క్లారిటీ ఇచ్చేశాడు. సో పేరుకే తెలుగువాడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని నెమ్మదిగా బీజేపీ జాతీయ స్థాయిలో వాడేస్తుంది, జాతీయ స్థాయిలో ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీని ఉపయోగించేస్తున్నారు. సో ఇప్పుడు చేస్తుంది కూడా అదే. బీజేపీ యొక్క అద్భుతమైన స్ట్రాటజీ ఏదైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి సౌత్ ఇండియాలో ఒక ఆట ఆడుతుంది. అంతిమంగా మంచి జరగాలని నేను కోరుకుంటూ ఉన్నాను.